Am I audible? థ్యాంక్ యూ ఆల్. సో ఈరోజు టాపిక్ ఏంటండి? ఈరోజు మనం ఏ టాపిక్ కోసం డిస్కస్ చేయాలనుకుంటున్నాం? సిరాజ్ గారు డ్యూ గార్డెన్ కోసం. సో డ్యూ గార్డెన్ ప్రొడక్ట్లో అసలు మనం ఏమి మెయిన్ ఫ్యూచర్స్ ఉంటాయి, అవి ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ మనము లీడర్స్కి చెప్పాల్సి ఉంటుంది, అండ్ అలాగే ఈ బయటతో కంపేర్ చేసుకుంటే, లైక్ బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ బెస్టా కాదా అనేది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లైవ్ డెమో కూడా ఉంటుందండి లాస్ట్లో. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీన్ చేంజ్ అవుతుందో లేదో కూడా చెప్పండి. స్క్రీన్ చేంజ్ అయింది కదా మీకు? ఓకే. సో డ్యూ గార్డెన్ కేటగిరీ ఎస్పెషల్ ఉమెన్ హైజీన్ కోసం. సో ఒక ఫ్యామిలీలో ఉమెన్ చాలా మెయిన్ కీ రోల్ అనేది పోషిస్తారు. అది అందరికీ తెలిసిందే. మన మదర్స్ కావచ్చు, లేదా మన హస్బెండ్ విషయంలో కావచ్చు, సో మన ఫ్యామిలీ విషయంలో కావచ్చు. సో ఏంటంటే ఒక మెయిన్ పాత్ర అనేది ఉంటుందండి. దేనికోసం అంటే అన్ని వర్క్స్లో పాటు మల్టిపుల్ వర్క్స్ ఒకేసారి చేసే కెపాసిటీ లేడీస్కి ఎక్కువగా ఉంటుంది. బట్ ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామంది లేడీస్ నవే డేస్ అయితే జాబ్స్ చేయాలి, అండ్ ఇంట్లో వర్క్స్ కూడా చూసుకోవాలి, అండ్ అలాగే పిల్లలు చూసుకోవాలి, అండ్ అలాగే కొంతమంది లేడీస్ ఏంటంటే కంప్లీట్గా హోమ్ అంటే ఇంటి వర్క్ అంతా కూడా ఒకరి మీదే ఉండిపోద్ది. సో వాళ్ళు ఇంట్లో పనులు వేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి, అండ్ వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి, హస్బెండ్కి ఆఫీస్కి పంపించి, వాళ్ళకి ఫుడ్ పంపించి, సో ఇలా ఈ ప్రాసెస్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు చేసే వర్క్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల చాలా స్ట్రెయిన్ అవుతారు. అండ్ ఇదే కాకుండా మెయిన్లీ సో ఇంత వర్క్ చేసే లేడీస్ సడన్గా వాళ్ళకి అంటే ఓవరాల్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ వర్క్స్ అన్నీ కూడా డిలే అయిపోయే అవకాశం ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఇంట్లో మెయిన్ రోల్ ఎవరైతే పోషిస్తున్నారో సో వాళ్ళు మెయిన్లీ డల్ అయిపోతే, లేదా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఏదైనా వస్తే, సో మొత్తం మన అందరి వర్క్స్ కూడా లేట్ అవ్వడం లేదా కంప్లీట్గా అయిపోవడం ఇలా ఉంటుంది. ఎందుకని? వాళ్ళు కంప్లీట్గా మన కోసం అంటూ టైం కేటాయిస్తూ కొన్ని మ్యాక్సిమం వర్క్స్ వాళ్ళే చేస్తూ ఉంటారు. సో ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళైతే సో వర్క్స్ చేసేవాళ్ళు ఎవరు? సో అందుకే ప్రతి ఫ్యామిలీలో కూడా ఉమెన్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం టాపిక్లోకి వచ్చేస్తే యాక్చువల్లీ ఎవ్రీ ఉమెన్ మినిమం వాళ్ళ లైఫ్ సైకిల్లో 500 మెన్స్ట్రల్ సైకిల్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే 500 పీరియడ్స్ అనేవి మనం వస్తాయి మనకి. ఓకే, సో ఆ టైంలో ఏంటంటే మనది యాక్టివ్నెస్ తగ్గిపోతుంది, అండ్ అలాగే డిస్కంఫర్ట్గా ఉంటుంది, బాడీ నీరసం అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఇంకా నీరసం అయిపోతారు. సో ఇవి కాకుండా ఈ ఏ పీరియడ్స్ వచ్చే టైం ఉంటుందో ఈ టైంలో చాలామంది ఏం యూజ్ చేస్తారు, లైక్ కాటన్ క్లాత్స్ కానీ, బ్యాండేజెస్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ చేసేవాళ్ళు. ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి సమ్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి అని తెలుసుకొని, సో 1970s ఏంటంటే ఈ
ప్యాడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం ఉంది. ఓకే, సో ప్యాడ్స్ అనేవి అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారండి? కంఫర్ట్ కోసం అండ్ అలాగే టైంని సేవ్ చేయడం కోసం అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అండ్ అలాగే కొన్ని హెల్త్ వైజ్గా కూడా బాగుంటుందని ప్యాడ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ ఈ ప్యాడ్స్లో కూడా గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే 62% ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే అన్స్టెరిలైజ్డ్ శానిటరీ నాప్కిన్స్ వల్ల. అంటే శానిటరీ నాప్కిన్ వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తారో ప్రాపర్ గైడెన్స్ ప్రకారం తయారు చేయకుండా వాళ్ళ సొంత లాభం కోసం కెమికల్స్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల 62% ఆఫ్ ఉమెన్స్లో వ్యాజినల్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తున్నాయి. ఓకే, ఇది మనం చెప్పింది కాదండి, డైరెక్ట్గా న్యూస్ పేపర్స్లోనే ఈ న్యూస్ వచ్చింది. ఓకే, అండ్ అలాగే 75% మంది లేడీస్ ఈ ఏదైతే పీరియడ్ టైంలో వాళ్ళు ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారో ఆ టైంలో ఎక్కువగా ఇచ్చింగ్, పెయిన్ ఇలాంటివి వస్తున్నాయి అని కంప్లైంట్ ఇచ్చింది. సో ఇది ఆల్రెడీ చాలామంది లేడీస్ దగ్గర గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇవి ఎవరు చేశారు? గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ వాళ్ళు చేసిన సర్వేలో ఇది తేలిన విషయం. సో మెయిన్ కంప్లైంట్స్ చాలామంది లేడీస్ ఏమని ఇచ్చారంటే ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయడం వల్ల అండ్ అలాగే లెస్ అబ్జార్ప్షన్, అంటే అది ఏదైతే ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవుతూ ఉంటుందో సో ఇవి ఎక్కువగా దాన్ని అంటే అబ్జార్బ్ చేసే కెపాసిటీ చాలా తక్కువగా ఉండడం వల్ల వెంటనే తడిగా అయిపోవడం, వెంటనే ప్యాడ్ చేంజ్ చేయాల్సి రా అండ్ అలాగే దాంతోపాటు ప్రైస్ ఇష్యూ అందరూ ఎఫెక్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు వెంటనే ప్యాడ్ చేంజ్ చేయాలంటే మినిమం ఒకసారి పీరియడ్కే 3 ప్యాడ్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ అంటే 3 ప్యాకెట్స్ తీసుకుంటే ఒక ప్యాడ్లో 6. సో మనం ఎవ్రీ 3 అవర్స్కి ఒకటి చేంజ్ చేయాలంటే సో 3 అంటే 3 × 6 18, అవునా? సో అలా అందరూ ఎఫర్ట్ చేయలేరు. అందరికీ 5 డేస్కి మెన్స్ట్రల్ సర్కిల్ ఆగిపోవాలని లేదు. కొంతమందికి 7 డేస్కి అవుతుంది, కొంతమందికి 5 డేస్కి అవుతుంది, కొంతమందికి 8 డేస్ 9 డేస్ కూడా అవుతుంది. అపాన్ వాళ్ళ బాడీ. అండ్ నెక్స్ట్ చాలామంది ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా, ఎక్కువగా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నామని చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇవన్నీ మనం ఓన్గా చెప్తున్న హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం శానిటరీ నాప్కిన్స్ మీద వచ్చిన కంప్లైంట్స్ అన్నమాట. ఓకే, మీరు నోట్ చేసుకోండి, ఎందుకంటే తెలియాలి బయట శానిటరీ నాప్కిన్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయని. చాలామందికి తెలియదండి, వాళ్ళకి అసలు ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు. సో ఇవన్నీ నార్మల్గానే వస్తున్నాయేమో, పీరియడ్స్ టైంలో కామన్ ఏమో అని చాలామంది అనుకుంటారు. ఇచ్చింగ్ రావడం పెయిన్ కామన్ అనుకుంటున్నారు, బట్ కాదండి. మనం యూజ్ చేసే శానిటరీ నాప్కిన్ వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బయట ఏవైతే బ్రాండ్ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తున్నారో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవి నేను మీకు ప్రూవ్ చేస్తాను లాస్ట్లో. ఓకే, సో ఇప్పుడు మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ కోసం మనం చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీరు కొంతమంది ఆల్రెడీ విన్న వాళ్ళు ఉండొచ్చు, బట్ ఇంకొకసారి వినండి, ఎందుకంటే మనం ఎంతగా వింటే అన్నిసార్లు మనకి మైండ్లో దాని గురించి ఫుల్గా గుర్తుండిపోద్ది కాబట్టి. సో మెయిన్లీ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ అండ్ ప్యాంటీ లైనర్స్, డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ అండ్ ప్యాంటీ లైనర్స్ రెండు కూడా వీటిలో మెయిన్లీ ఉండేది ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ విత్ గ్రాఫెన్ యానియన్ చిప్ ఉంటుంది. అది FIR టెక్నాలజీ ప్యాంటీ లైనర్స్లోనే ఉంటుంది, అలాగే శానిటరీ నాప్కిన్స్లో కూడా ఉంటుంది. సో డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ప్యాకేజ్ మీకు ఏంటంటే ప్యాక్ ఒక్కసారి ఓపెన్ చేశాక మళ్ళీ క్లోజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సీల్ టైప్లో కూడా ఇస్తారు. అండ్ అలాగే దీని మీద క్లియర్గా నాప్కిన్ విత్ యాంటీ బ్యాక్టీరియల్ విత్ గ్రాఫెన్ యానియన్ చిప్ అండ్ FIR టెక్నాలజీ. సో ఇది మనకి ప్రోడక్ట్ కూడా కంప్లీట్లీ పేపర్ ఉంటుందండి, ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయరు. ఓకే, ఇందులో టోటల్ 10 ప్యాడ్స్ ఉంటాయి. 6 డే ప్యాడ్స్, అవి 280 mm విత్ ఉంటుంది. అండ్ అలాగే 4 నైట్ ప్యాడ్స్.
ఇవి 330 mm ఉంటుంది. అంటే విత్ అని ఎక్కువ ఉంటుంది నైట్ ప్యాడ్స్లో. ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడు మనం ప్రాపర్గా ఒకే వేలో పడుకోం కాబట్టి, సో మనం నిద్దట్లో అటు ఇటు కదులుతూ ఉంటాం. సో అలా కదిలినా సరే అనేది బయటకు అవ్వకుండా మనం హ్యాపీగా నైట్ అంతా పడుకోవడానికి, హ్యాపీ స్లీప్ ఉండడం కోసం డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకోసమే నైట్ ప్యాడ్స్ కాస్త విత్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో ఇది హైజీనిక్ పరంగా డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ హైజీనిక్ కోసమే మెయిన్లీ మ్యానుఫ్యాక్చర్ చేయబడిందండి. ఎందుకంటే ఎవరైతే ఇవి యూస్ చేస్తున్నారో వాళ్ళకి క్లియర్గా తెలుసు, బయట వాటికి వీటికి వాళ్ళ వేరియేషన్ ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. సో ఇంకా ఎవరైనా యూస్ చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అనుకోండి. యాంటీ బ్యాక్టీరియల్ శానిటరీ నాప్కిన్ అనేది మెయిన్లీ గ్రఫైన్ యానిన్ స్ట్రిప్ అనేది ఈ శానిటరీ నాప్కిన్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. ఓకే, సో దాని వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ మల్టిప్లికేషన్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అంటే బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది, అవి పెరగకుండా. అలాగే బ్యాడ్ స్మెల్ని దూరం చేస్తుంది. అండ్ ఏవైతే ఉన్నాయో అంటే పొత్తి కడుపులో నొప్పి లాంటిది వస్తూ ఉంటాయి బయట శానిటరీ నాప్కిన్స్ మనం యూజ్ చేసేటప్పుడు, అవి రాకుండా ఉండడం కోసం ఇందులో ఒక గ్రఫైన్ యానిన్ స్ట్రిప్ అనేది ఉంది. ఓకేనా? సో అసలు ఈ గ్రఫైన్ యానిన్ చిప్ అంటే ఏంటి, FIR టెక్నాలజీ అంటే ఏంటి? ఓకే, సో ఈ గ్రఫైన్ యానిన్ చిప్ అనేది ఏంటి, ఒక కండక్టివ్ మెటీరియల్ అండి. ఇది ఏంటంటే స్కిన్ ప్యూరిటీస్, స్కిన్ అనేది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఇందులో ఉండే ఇన్ఫ్రారెడ్ మెటీరియల్, అంటే మనం FIR అని చెప్తున్నాం కదండి, ఈ ఫార్ ఇన్ఫ్రారెడ్ మెటీరియల్ అనేది దేనికి అంటే సెల్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేసి మెటబాలిజంని ఓకే. అండ్ ఈ ఫ్రార్ ఇన్ఫ్రారెడ్ ఏదైతే ఎనర్జీ రిలీజ్ చేస్తుందో ఆ స్ట్రిప్లోంచి అది ప్రూవ్ చేయబడింది. దేనికంటే అది ఉండడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్, అట్ ద సేమ్ టైం గైనకాలజికల్ డిసీజెస్ రాకుండా ఇది ముందుగానే ప్రివెంట్ చేస్తుంది. అంటే ముందు జాగ్రత్తగా గైనకాలజిస్ డిసీజెస్ అంటే ఏంటండి, మనకి యూరినల్ ఇన్ఫెక్షన్స్ అని, అండ్ అలాగే సమ్ లేడీస్కి కొన్ని వచ్చే స్పెషల్ గైనిక్ డిసీజెస్ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ముందుగానే నివారణ కింద ఈ స్ట్రిప్ అనేది డ్యూ నాప్కిన్లో అమర్చడం జరిగింది. ఓకే, అండ్ అలాగే ఇది టెంపరేచర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుందండి. ఓకే, నెక్స్ట్, సో యానియన్స్ అని చెప్తున్నాం కదండి, మనం ఇందాక స్లైడ్లో మీరు చూసినట్లయితే గ్రఫైన్ యానియన్ స్ట్రిప్ అని చెప్పాం. అందులో ఈ గ్రఫైన్ యానియన్ చిప్ అంటే FIR టెక్నాలజీతో ఉంటాం. సో FIR టెక్నాలజీ వల్ల మనకు ఉండే యూజెస్ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ యానియన్స్ అంటే ఇవి లైక్ మనకి ఫుడ్లో విటమిన్స్ ఎలానో అలానే. ఓకే, సో ఇవి ఏం చేస్తాయి అంటే యానియన్స్ అనేవి నెగిటివ్ అయాన్స్ని దూరం చేసి పాజిటివ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో హ్యూమన్ హెల్త్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకి పాజిటివ్ బెనిఫిట్స్ రావడానికి ఈ యానియన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అండ్ అలాగే ఇవి న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో లైక్ మనం ఫారెస్ట్కి వెళ్ళినా, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినా, లేదా రివర్స్ దగ్గరికి వెళ్ళినా, బీచ్ దగ్గరికి వెళ్ళినా మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చూడండి, మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా, మేబీ వైజాగ్లో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది, బీచ్ దగ్గరలో ఎవరికి ఉన్నా, సో మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా బీచ్లోకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నామంటే మన స్ట్రెస్ అంతా రిలీఫ్ అయ్యి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మనకి తెలియకుండానే. సేమ్ అలాగే ఈ యానియన్స్ అనేవి న్యాచురల్ గిఫ్ట్ అండి. సో ఈ గ్రఫైన్ యానియన్ స్ట్రిప్ ఏదో ఇందులో మెయిన్లీ తీసుకోబడిన ఫార్ములా అదే. ఓకే, సో ఇది అసలు ఈ చిప్ మెయిన్లీ వేటికి మీకు హెల్ప్ అవుతుందంటే బ్యాడ్ స్మెల్ని, ఓకే, అండ్ అలాగే బ్యాక్టీరియల్ గ్రోత్ని తగ్గిస్తుంది, అండ్ హైజినిటీని మెయింటైన్ చేస్తుంది, ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ అలాగే మెన్స్ క్రంప్స్ని తగ్గిస్తుంది, పొత్తు కడుపులో నొప్పిని ఇది తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ గ్రఫైన్ యానియన్ స్ట్రిప్ అనేది మెయిన్లీ ఏంటంటే యానియన్స్ అంటే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని పెంచేది. అండ్ FIR ట్రెక్ అంటే ఏంటంటే మనకి ముందు స్లైడ్లో మనం చెప్పుకున్నట్లుగా ఇది సెల్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని ప్రమోట్ చేస్తుంది. సో వీటి వల్ల ఏమవుతుంది, మనకి పొత్తు కడుపులో నొప్పి చాలా మట్టుగా ఉంటుంది.
ఓకేనా. సో అందుకోసమే ఈ స్ట్రిప్ అనేది అమర్చడం జరిగింది. అండ్ అలాగే మన ఏదైతే డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ఉందో ఓన్లీ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ ఒకటే కాకుండా ఇది 8 లేయర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఇందులో ఒక శానిటరీ నాప్కిన్లో 8 లేయర్స్ ఉంటాయి. అసలు ఏంటంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి 100% కాటన్ టాప్ లేయర్, ఓకే. అండ్ అలాగే ఈ సైడ్ వింగ్స్ అనేవి లీకేజ్ అవ్వకుండా సైడ్ వింగ్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో గ్రఫైన్ యానియన్ స్ట్రిప్ ఉన్న ఎఫ్ఐనాలజికల్ స్ట్రిప్ అనేది అమర్చడం జరిగింది. నేను ఇంతకు ముందు స్ట్రిప్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే ఇందులో 360 degrees వ్రాప్డ్ ఎయిర్ లేడ్ పేపర్ ఉంటుందండి. అదేంటంటే లీకేజ్ని ప్రివెంట్ చేస్తుంది, ఓకే. అండ్ అలాగే అంటే లీకేజ్ బయటికి పోకుండా అది అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. అండ్ సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ సెంటర్ ఉంటుందండి. అది ఎందుకంటే బాగా ఎక్కువగా మనకి బ్లీడింగ్ అయినా సరే వెంటనే ఇది అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉండడం కోసం ఈ పాలిమర్ షీట్ పెట్టడం జరిగింది. అండ్ అలాగే బ్రీతబుల్ బాటమ్ లేయర్. సో మీకు మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ మీద కన్నాలు లాగా ఉంటాయి. సో అదేంటంటే ఎయిర్ సర్క్యులేట్ అవ్వడం కోసం. ఏంటంటే ఎయిర్ ఒకే దగ్గర ఉండిపోతే బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవుతుంది. అండ్ మెయిన్లీ నాన్ టాక్సిక్ గ్లూ. మీరు బయట చాలా శానిటరీ నాప్కిన్స్ మీద ఏంటంటే మెయిన్లీ వాళ్ళు టాక్సిక్ గ్లూ యూస్ చేస్తారు. దానివల్ల ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ సో మన దగ్గర ఉన్నది డ్యూ గార్డెన్ అనేది కంప్లీట్లీ నాన్ టాక్సిక్ గ్లూ, ఓకే. అండ్ నోట్ చేసుకోండి ఒక్కసారి, ఇది 8 లేయర్స్ ప్రొటెక్షన్ ఉంది కదా, ఈ పాయింట్ ఒకసారి అందరూ నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. అందరూ నోట్ చేసుకున్నారా? అండ్ నెక్స్ట్ ప్యాంట్రీ లైనర్స్ కూడా సేమ్ అండి. ఇందులో కూడా ఎఫ్ఐఆర్ ఒక స్ట్రిప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇందులో కూడా మీకు సేమ్ 8 లేయర్ ప్రొటెక్షన్ గల షీట్ అనేది అమర్చడం జరుగుతుంది. అంటే 100% కాటన్ లేయర్, యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ అండ్ నో కెమికల్స్, లీకేజ్ బయటకి రాకుండా ఉండడం కోసం. సో యాక్చువల్లీ మీకు శానిటరీ నాప్కిన్స్ అంటే సో పీరియడ్స్ టైంలో యూజ్ చేస్తారు. మరి ఈ ప్యాంటీ లైనర్స్ దేనికోసం యూజ్ చేస్తారు అని అంటే ఎస్పెషల్లీ ఫర్ ఎవరికైతే ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుందో వాళ్ళ కోసం. యూరినల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కొంతమందికి. సో షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా డ్రాప్స్ లాగా పడుతూ ఉంటుంది. సో వాళ్ళ కోసం కూడా ప్యాంటీ లైనర్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఎవరైతే టీనేజ్ లేడీస్ ఉంటారో, టీనేజ్ గర్ల్స్ ఉంటారో వాళ్ళకి మెన్స్ట్రేషన్ అంటే మెచ్యూర్ అయ్యేకి ముందు వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. చాలామంది గర్ల్స్ బయటకు కూడా చెప్పరు, పేరెంట్స్కి కూడా చెప్పరు. వాళ్ళకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఫేస్ చేస్తారు ఎందుకు డిశ్చార్జ్. సో పేరెంట్స్ వాళ్ళకి ఒకసారి ప్రాపర్గా గైడెన్స్ చేయండి. అది నార్మల్లే, ఎవ్రీ హ్యూమన్ లైఫ్లో అది కూడా ఒక పార్ట్ అని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అలానే వదిలేకుండా ప్యాంటీ లైనర్స్ వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఎందుకంటే అది మీరు ఏది ప్యాడ్ ఏం పెట్టకుండా ఉంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్యాంటీ లైనర్ వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఇది ఏంటంటే చాలా చిన్నది ఉంటుందండి ప్యాంటీ లైనర్. సో కంఫర్ట్గా కూడా ఉంటుంది. చూడండి, ఇది ప్యాంటీ లైనర్.
నేను ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, ఇక్కడ కెమెరా సైడ్ ఒక్కసారి చూడండి, చాలా చిన్నది ఉంటుంది సైజులో. సో కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందిగా ఉండదు. టీనేజ్ గర్ల్స్, ఏజ్డ్ పర్సన్స్కి కావచ్చు, ఎవరికైనా, లేదా నార్మల్ మనకి జర్నీ టైంలో ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఈ అన్ఎక్స్పెక్టెడ్ పీరియడ్స్ వల్ల ఏమవుతుందంటే, లైక్ అంటే స్టార్టింగ్ మనకి కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది, బట్ మనకి తెలియదు. కాబట్టి ఇది మనం ఈజీగా క్యారీ చేసుకొని వెళ్తే ట్రావెలింగ్లో వాటిలో ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా స్మాల్ది. ఓకే, బట్ కూడా లీకేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే మనకి కొద్దిగా డ్రాప్స్ లాగా అవుతూ ఉంటుందో అప్పుడు యూజ్ అవుతుంది. అండ్ చాలామందికి 5 days అయిన తర్వాత పీరియడ్ ఆగిపోద్ది, బట్ కొద్దిగా అవుతూ ఉంటుంది 5 days తర్వాత. సో అప్పుడు కూడా ప్యాంటీ లైనర్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ 6 డే ప్యాడ్స్ 4 నైట్ ప్యాడ్స్ ఉంది. ఇది మనం పీరియడ్స్ టైంలో యూజ్ చేస్తాము. సో ఇది వచ్చేసి 290 రూపీస్ది 250 రూపీస్కే వస్తుంది. సో పీవీ వచ్చేసి 8 పీవీ. సో మీకు ఇప్పుడు అసలు క్వశ్చన్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళ దగ్గర నుండి 250 రూపాయల ఒక శానిటరీ నాప్కినా అని అడుగుతారు. యాక్చువల్లీ బయట ఇంకా కాస్ట్లీ ఉన్నాయండి. ఎస్ఆర్ నో, బయట ఇంకా కాస్ట్లీ ఉన్నాయి నాప్కిన్స్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? 8 లేయర్స్ మ్యాటర్ మళ్ళీ చూపిస్తాను రోహిణి గారు. స్క్రీన్ కనిపించట్లేదు ఎవరికి? ఒక్క నిమిషం ఉండండి. మీకు ప్యాంట్ అనిపించలేదు కదా? ఇప్పుడు ఒక్కసారి చూడండి, ప్యాంటీ లైనర్ది పెట్టాను నేను. ఓకే, సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్పీడ్. మీకు ఒకవేళ చేంజ్ అవ్వకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. సో డే మొత్తం ఫ్రెష్గా ఉండాలి, బట్ ప్యాడ్ పెట్టుకో సిచ్యువేషన్స్లో ఎలా అంటే, లైక్ మనకి పీరియడ్స్కి ముందు, సో అప్పుడు మనం పీరియడ్ వస్తుందో రాదో తెలియదు. సో అలాంటప్పుడు ప్యాడ్ క్యారీ చేయడానికి ఇష్టపడం. సో అలాంటప్పుడు ప్యాంటీ. అండ్ అలాగే చాలా మందికి ఏంటంటే, షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరిన్ లీకేజ్ అవుతుంది, వ్యాజినల్ డిశ్చార్జ్ అవుతుంది. సో ఇలాంటి వాటికి కూడా ప్యాంటీ లైనర్ సజెస్ట్ చేయొచ్చు. గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైక్ మెచ్యూర్ అయ్యి ఒక 1 yearకి ముందు నుంచి, కొంతమందికి 2 years ముందు నుంచి వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా వాళ్ళకి ప్యాంటీ లైనర్ మనం సజెస్ట్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్. ఓకే, అండ్ అలాగే ఈ ప్యాంటీ లైనర్ కూడా సేమ్ మనకి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్లో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ ఉంటాయండి. స్ట్రిప్ ఉంటుంది, 100% కాటన్ లేయర్, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా, అండ్ లీకేజ్ ప్రొటెక్షన్, బ్రీతబుల్ బాటమ్ లేయర్. సో శానిటరీ నాప్కిన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి. అండ్ అలాగే ఇది 100% కాటన్ లేయర్ అని మనం ప్రూవ్ చేయొచ్చండి. బయట శానిటరీ నాప్కిన్కి దీనికి మీకు వేరియేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫ్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ టాక్సిన్స్. సో ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ టాక్సిన్స్ కానీ యూజ్ చేయరు. ఇందులో సూపర్ అబ్జార్బ్మెంట్ హై క్వాలిటీ ఉన్న ఒక లేయర్ అనేది అమర్చడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ బయట ఏవైతే రిటైల్ బ్రాండ్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే 5 times బెటర్గా, అంటే 5 ఇంతలు ఇది లీకేజ్ని అబ్జార్బ్ చేసే కెపాసిటీ ఉంటుంది. బయట శానిటరీ నాప్కిన్ ఏదైతే ఉందో దానికంటే 5 ఇంతలు ఎక్కువగా మన శానిటరీ నాప్కిన్స్ లీకేజ్ని గలుగుతాయి. లీకేజ్ని ఏదైతే లిక్విడ్ మనకి బ్లీడింగ్ అవుతూ ఉంటుందో దాన్ని బయటికి లీక్ అవ్వకుండా 5 ఇంతలు ఎక్కువగా ప్రొటెక్ట్ చేసే అంత క్వాలిటీగా ఉంటాయి మన శానిటరీ. ఓకే, అండ్ అలాగే ఇందులో ప్రీమియం అల్యూమినియం ప్యాకేజింగ్ ఉంటుందండి మనది. సో ఎటువంటి ప్లాస్టిక్ అలాంటివి ఏమి యూజ్ చేయరు. అండ్ కంప్లీట్లీ హైజీనిక్ ఉంటుంది అండ్ రీసీలబుల్. చేశాక మళ్ళీ మనం దాన్ని సీల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇది డిజైన్ చేయబడింది. ఎస్పెషల్లీ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ అనేది బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా,
అంటే బ్యాక్టీరియా అనేది ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ తేమ కానీ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం డిజైన్ చేయబడింది. ఎందుకంటే మనకి బ్యాక్టీరియా ఫంగస్ ఇలాంటివి వస్తే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మాయిశ్చర్ ఎక్కువగా అంటే తొడలు వరిచిపోవడం లేదా కొట్టుకుపోవడం దద్దుర్లాగా ర్యాషెస్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవేవి రాకుండా ఉండాలని ఎస్పెషల్లీ కంపెనీ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ఇంత ఓకే. అండ్ అలాగే ఇది డయాక్సిన్ ఫ్రీ అండ్ అలాగే ఇది సేఫ్గా హైజీనిక్గా ఉన్న రా మెటీరియల్తో. సో బయటవి మనం అసలు కంపారిజన్ చేయక్కర్లేదండి. బయట 300-400 ఉన్న శానిటరీ నాప్కిన్ కూడా మన శానిటరీ నాప్కిన్తో ఈక్వల్ అవ్వదు. స్క్రీన్ చేంజ్ అవుతుందా? ఉమాదేవి గారు స్క్రీన్ చేంజ్ చేయమని చెప్పారు. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నాను దానికోసమే స్క్రీన్ పెట్టి ఎస్ హై క్వాలిటీ సూపర్ అబ్జార్బ్మెంట్ ఫ్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ టాక్సిన్స్ అనేది కనిపిస్తుందా మీ అందరికీ? డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ స్టిక్స్ ఎస్ ఓకే. సో మీకు అది చేంజ్ అవుతూ ఉంటే మధ్యలో ఏం చెప్పొద్దు, మళ్ళీ అనవసరంగా మన టాపిక్ ఆగిపోతూ ఉంటుంది. మటుకు డెఫినెట్లీ చెప్పండి. అండ్ నెక్స్ట్ మెన్స్ట్రువల్ హైజీన్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం ఏం మెయింటైన్ చేస్తున్నామో చేయకపోయినా మెన్స్ట్రేషన్ టైంలో హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మెన్స్ట్రేషన్ టైంలో హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల మన డే అంతా ఏదైతే ఆ టైంలో డే అంతా కాన్ఫిడెంట్గా లీడ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం హెల్తీగా కూడా ఉండొచ్చు. సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది అందరికీ తెలుసండి. జస్ట్ బ్యాక్ సైడ్ లేబుల్ ఉంటుంది, ఆ లేబుల్ తీసేసి స్టిక్ చేయడమే. ఓకేనా? సో డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ఎంఆర్పి ఎంత అండి? 290 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 250 రూపాయలు. ఇందులో 10 శానిటరీ నాప్కిన్స్ ఉంటాయి. పీవీ 8 పీవీ వస్తుంది. ఓకే. సో బయట శానిటరీ నాప్కిన్స్లో ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ అయితే లేవు కదండి. సో కంపేర్ చేసుకుంటే మనది చాలా 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 బెటర్, 5 times బెటర్ అనమాట. అది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీకు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజమా కాదా అనేది ఒక డౌట్. నేను ఒక్కసారి మీకు లైవ్ డెమో కూడా సో ఫస్ట్ ప్యాంటీ లైనర్స్ ప్రైస్ కూడా చూసేసాయండి. ప్యాంటీ లైనర్స్ వచ్చేసి 175 ఎంఆర్పి అండి. ఇందులో 12 ప్యాంటీ లైనర్స్ ఉంటాయి, అంటే ఈ ఒక్క బాక్స్లో 12. అండ్ అలాగే ఇది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 150 రూపాయలకి వస్తుంది. ఎంతకు వస్తుందండి? 150 రూపీస్కి మీకు వస్తుంది. డిపి వాల్యూస్ నోట్ చేసుకోండి అండ్ క్యారెక్టరిస్టిక్స్ మెయిన్లీ మీరు చెప్పాల్సిన పాయింట్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడం రాని వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి. ఓకే. సో ఇప్పుడు లైవ్ డెమో నేను మీకు చేసి చూపిస్తాను. జస్ట్ ఏ మినిట్. గ్లాస్ వాటర్ పెన్ మామూలు పట్టండి. ఓకే. సో ఇది మన శానిటరీ నాప్కిన్ అండి. ఆల్మోస్ట్ డెమోస్కి యూస్ చేసినా సరే మళ్ళీ దీన్ని సీల్ చేసుకునేటట్టుగా ప్యాకింగ్ ఉంది, చూసారా? సో ఇది ఒకేసారి యూస్ చేయం కదా. డెమోస్ అంటే మంత్లీ మనం ఏవైతే అవుట్ స్టేషన్స్ వెళ్తుంటామో అక్కడ యూస్ చేస్తాం. సో చేస్తే మనం ఈజీగా దీన్ని సీల్ చేసుకోవచ్చు. సో మీకు ప్రోడక్ట్ మీద కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారండి ఎన్ని శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి. ఇందులో టోటల్ 10 ఉన్నాయి, 6 డే 6 4 నైట్. అలాగే ఇది యాంటీ బ్యాక్టీరియల్ విత్ గ్రఫైన్ ఐనియన్ చిప్. మీరు ఒకవేళ అప్పుడు చెప్పడానికి మర్చిపోయినా ఒక్కసారి ప్యాకింగ్ చూస్తే క్లియర్గా దీని మీదే ఉంటాయి. ఈ సైడ్న మీకు ఇందాక నేను ఏదైతే ప్రొటెక్షన్ చూపించాను కదా దానికి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి, చూడండి కనిపిస్తున్నాయా?
ఓకే. అండ్ ఎలా వాడాలి అనేది కూడా మెన్షన్ చేసి ఉంటుంది క్లియర్గా. మీరు అనుకోవచ్చు అందరికీ తెలుసు కదా అని, బట్ టీనేజర్స్ ఉంటారో అప్పుడే మెచ్యూర్ అయిన వాళ్ళకి క్లియర్గా తెలియదు, వాళ్ళు మిమ్మల్ని అడగలేకపోవచ్చు ఇంట్లో వాళ్ళని కూడా క్లియర్గా. సో వాళ్ళకి ప్యాకింగ్ మీద అన్నీ ఉండడం వల్ల వాళ్ళే చదువుకొని క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. సో 8 లేయర్ ప్రొటెక్షన్ చూడండి. సో మన శానిటరీ నాప్కిన్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ సీల్ మనం ఇక్కడ ఓన్ ఇది మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్. ఓకే. ఓకే, ఇప్పుడు వస్తుందా? వాయిస్ వినిపిస్తుందా అందరికీ? నా వాయిస్ వినిపిస్తుంది. ఓకే. సో యాక్చువల్లీ మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ మీద మెన్షన్ చేసి ఉంటుందండి యాంటీ బ్యాక్టీరియల్ గ్రఫెన్ యానిన్ స్ట్రిప్ ఉంటుంది అని. అండ్ అలాగే ఇందులో 10 ప్యాడ్స్ ఉంటాయి, 6 డే ప్యాడ్స్, 4 నైట్ ప్యాడ్స్ అని కూడా మెన్షన్ చేసి ఉంటుంది. నేను మీకు ఇందాక చెప్పిన లేయర్స్ ప్రొటెక్షన్, సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు సడన్గా మర్చిపోయినా ఒక్కసారి ప్యాకింగ్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు పాయింట్స్ అన్ని గుర్తు, అంత క్లియర్గా ప్రతిదీ మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ అలాగే ఇందులో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరు, ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ కూడా. అట్ ద సేమ్ టైం ఇది ఎలా వాడాలి, డైరెక్షన్స్ ఫర్ యూజ్, ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది ఎలా వాడాలనేది, బట్ ఎవరైతే కొత్త అంటే టీనేజర్స్ వాళ్ళు, సో వాళ్ళకి ఎలా వాడాలో తెలియదు. సో ఇంట్లో వాళ్ళని కూడా ఫ్రీగా అడగలేకపోవచ్చు. సో అప్పుడు ప్యాక్ మీద మెన్షన్ చేసి ఉందనుకోండి, క్లియర్గా వాళ్ళు చదివి సో దాన్ని బట్టి ఎలా వాడాలనేది వాళ్ళు. ఓకే, దీని మీద ఎంఆర్పి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేసి ఉంటాయి. ఓకే, సో ఈ శానిటరీ నాప్కిన్ మనం ఎన్ని టైమ్స్ మనకి యూజ్ చేసుకున్నా మళ్ళీ సీల్ చేసుకో. ఓకే, ఎందుకంటే నేను చాలాసార్లు డెమోస్ చేసి సో ఎన్ని మంత్స్ 2-3 మంత్స్ అవుతున్నా సరే దీన్ని మళ్ళీ సీల్ చేసుకునేటట్టుగా ప్యాకింగ్ అనేది ఉంది. ఇందులో ఎక్కడ కూడా ప్లాస్టిక్ యూజ్ చేయరు. నేను మీకు నాప్కిన్ చూపిస్తున్నాను జస్ట్ ఫర్ డెమో అండి ఇది. ఓకే, సో ఇది బయట శానిటరీ నాప్కిన్ కంప్లీట్లీ ప్లాస్టిక్ కవరే కదా, ఈ పైది ప్లాస్టిక్. చాట్ బాక్స్లో స్పీడ్గా మీరు మెసేజ్ పెడుతూ ఉండండి, రిప్లై ఇస్తూ ఉండండి. ఓకే, ఎందుకంటే నాకు అర్థమవుతుంది మీరు వింటున్నారా లేదా అని. ఇది ప్యాకింగ్ విషయంలో మీకు క్లియర్ అయింది. సో ఇప్పుడు మనది ఓపెన్ చేశాక మళ్ళీ సీల్ చేసుకోవచ్చు, బట్ బయట ప్యాకింగ్ వన్స్ ఓపెన్ చేశాక మళ్ళీ సీల్ చేయడానికి అవుతుందా? ఇది సీల్ చేయొచ్చా? చేయలేం కదా, ఎందుకంటే ఆప్షన్ లేదు. అండ్ అలాగే ఇది ప్లాస్టిక్, సో ప్లాస్టిక్ వాడితే ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్కి చాలా హార్మ్. సో ఇందులో నేను మీకు ఒక శానిటరీ నాప్కిన్ తీసుకున్నాను. సో ఇది మనది, ఇది బయటది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా ఒకటి అబ్జర్వ్ చేయండి. మీరు బయట శానిటరీ నాప్కిన్ ఫ్రాగ్రెన్స్ చూడండి, అదొక స్మెల్ అనేది వస్తుంది మనకి చూసేటప్పుడు, బట్ మనది ఫ్రాగ్రెన్స్ స్మెల్ ఉండదు. ఎందుకంటే మీరు నార్మల్ ప్యాకింగ్ చూసినా ఒక టైప్ ఆఫ్ స్మెల్ అనేది వస్తుంటుంది అనమాట. ఓకే, చాలామందికి నచ్చదు కూడా ఆ స్మెల్, అసలు నచ్చదు. సో అండ్ నెక్స్ట్ వీళ్ళు బ్యాక్ సైడ్ స్టిక్ చేయడం కోసం, మనం ఏదైతే ప్యాంటీకి స్టిక్ చేస్తామో స్టిక్ చేయడం కోసం యూజ్ చేసే గ్లూ ఉంది కదండి, గ్లూ. అండ్ అలాగే ఇది ఎక్కువగా స్టిక్ కూడా అవ్వదు. ఓకే, బట్ మనది మాత్రం నాన్ టాక్సిక్ గ్లూ. ఓకే, సో నేను అది కూడా చూపిస్తాను. ఇది ప్యాకేజింగ్ చూడండి.
సో నా రైట్ హ్యాండ్లో ఉన్నది డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్, లెఫ్ట్ది బయట శానిటరీ నాప్కిన్. ఓకే, మనది మెయిన్లీ బ్యాడ్ ఫ్రాగ్రెన్స్ అస్సలు ఉండదు, అసలు ఎటువంటి ఫ్రాగ్రెన్స్ ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ గ్లూ కూడా నాన్ టాక్సిక్ గ్లూ. ఇది స్టిక్ అయిన వెంటనే దాని కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మూవ్ అవ్వడం అలా ఏమి ఉండదు. ఓకే, సో నేను ఫస్ట్ మీకు ఇందులో గ్రెఫైన్ యానియన్ స్ట్రిప్ ఉంది చూసారా, ఇందులో ఎటువంటి స్ట్రిప్ లేదు. ఓకే, సో ఈ గ్రెఫైన్ యానియన్ స్ట్రిప్ అసలు బయట ఏ శానిటరీ నాప్కిన్స్లో ఉండదండి. దీనివల్ల మెయిన్లీ ఈ స్ట్రిప్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇది ఓకే, సో దీనివల్ల మెన్స్ట్రల్ క్రమ్స్, పొత్తి కడుపులో నొప్పి తగ్గుతుంది, అండ్ అలాగే బ్యాక్టీరియా ఎక్కువ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో వీటి కోసం ఈ గ్రెఫైన్ యానియన్ స్ట్రిప్ అనేది డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్లో అమర్చడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఇది కంప్లీట్లీ కాటన్ లేయర్ అని. సో ఈ రెండు కూడా మనము కాటనా కాదా అనేది కాలిస్తే తెలిసిపోద్ది కదండి. ప్లాస్టిక్కి కాటన్కి వేరియేషన్ తెలిసిపోద్దా కాలిస్తే? ఎస్, తెలిసిపోతుంది. సో నేను అందుకే మీకు ఇప్పుడు నేను కాల్చి చూపిస్తాను. కెమెరా ఇటు పెడతాను, కనిపిస్తుందా? ఓకే, సో దీని ఫస్ట్ లేయర్ కూడా నేను రిమూవ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఇది రిమూవ్ చేస్తున్నాను. ఓకే, తెలిసిపోతుంది కాటనే అని. గ్రెఫైన్ యానియన్ స్ట్రిప్ని కూడా రిమూవ్ చేస్తాను. ఓకే, లేయర్ మీకు చూస్తేనే తెలిసిపోతుంది కాటన్ అని. సో నేను ఇప్పుడు అదర్ బ్రాండ్ది కూడా చూడండి, జస్ట్ దూదిలా పెట్టేశారు మన దాని వేరియేషన్. సో దీని ఫస్ట్ లేయర్ తీస్తున్నాను, లోపల కూడా రిమూవ్ అయిపోతుంది ఈజీగా. బాబా, జస్ట్ నార్మల్ దూది ఉంటుంది కదా, అది పెట్టేశారు. సో మనది చేసేటప్పుడు ఇలాంటి దూది కానీ ఏది అసలు ఎగరనే లేదు. సో ఇది దాని ఫస్ట్ లేయర్ అండి. సో ఇది ఏంటంటే కంప్లీట్లీ ప్లాస్టిక్. నేను మీకు ఇది కాల్చి కూడా చూపిస్తాను. మీరు డెమో చేసినప్పుడైనా ఇలాగే చేయొచ్చండి. మీరు ఎవరికైనా లైవ్లో డెమో చేసి చూపించాలంటే. ఓకే ఓకే, సో ఇది రైట్ హ్యాండ్లో మనది, అలాగే ఈ లెఫ్ట్ హ్యాండ్లో బయటది. ఓకే,
సరస్వతి ఒకసారి ఒకసారి. సో మేడం చేతిలో కనిపిస్తుందా? నేను మేడం చేతిలో బయట మనం ఏదైతే తీసుకున్నామో ఫస్ట్ లేయర్ అది ఇస్తున్నాను. ఓకే, నా చేతిలో మనది ఉంది. చూసారా అది ఎలా పైకి చూపించాను మేడం? చూసారా అది ఎలా కరుగుతుంది? వాళ్ళకి ఏం కనబడలేనట్టుంది. కనబడిందా ఎవరికైనా? ఇలా ముడుచుకుపోయింది, అది క్లియర్గా ఉంది. కనబడలేనట్టుంది. ఆగండి, ఇంకొక స్ట్రిప్ తీస్తాను. ఇలా పైకి పెట్టుకోండి ఒక్కసారి. ఎంత డేంజర్ జోన్లో ఉన్నాయో చూపిస్తున్నారు. మీరు పైకి పట్టుకోండి, భయపడుకోండి. అలా పట్టుకోండి. చూసారు అది చుట్టుకుపోతుంది కంప్లీట్గా. మనకి స్మెల్ కూడా వస్తుంది. స్మెల్ వస్తుంది, ఒక ప్లాస్టిక్ స్మెల్ లాంటిది. ఒక ఎలా కారుతుందో అలా వస్తుంది. అండ్ అది మీరు కొంచెం మంట చాలా పెద్దది పెట్టడం, కానీ అదే ఏసీ వల్ల చిన్నదైతే మనకి మైనంలో పడుతూనే ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ ఇది మనది పెడుతున్నాము, పైకి పెట్టండి. సో మనది వెంటనే కాలిపోతే ఎటువంటి స్మెల్ ఉండదు. లైక్ ఒక క్లాత్ పడేయండి, కాలిపోతుంది. పడే పర్లేదు. అర్థమైందా? అండ్ నేను లీకేజ్ ప్రొటెక్షన్ కూడా చూపిస్తాను. సో ఒకమైంది కదా, ఫస్ట్ది మనది కాటన్ లేయర్ అని. సో ఎటువంటి స్మెల్ కూడా రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇది కాలినప్పుడు ఇది మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది డెమోస్. సో మీకు దగ్గరలో ఎప్పుడైనా సరే జూమ్ ఉన్నప్పుడు అదే డైరెక్ట్ ట్రైనింగ్స్ అవుతున్నప్పుడు మిస్ అవ్వకుండా చూడండి. సో నేను మీకు 2 శానిటరీ నాప్కిన్స్ పెట్టాను. కనిపిస్తుందా అందరికీ? సైడ్ పడింది నాకు తెలియట్లేదు, కానీ వేసేకి తొందరగా ముట్టుకుపోతుంది. సో ఇప్పుడు మన శానిటరీ నాప్కిన్ కూడా తీసుకున్నాను. రెండు పెట్టాను, కనిపిస్తుందా? ఇలా చూపించాను మేడం. తర్వాత తెలుస్తుంది. లెంత్ కూడా చూడండి, మనవి లెంత్ కూడా పెద్దదే. చాలామంది ఎక్సెల్ లేదా డబుల్ ఎక్సెల్ లేదా అంటారు. యాక్చువల్లీ మనది పెద్దది వస్తుంది, లెంత్ పెద్దదే కంపేర్ చేసుకుంటే. చూస్తారా, కనిపిస్తుందా క్లియర్గా? చూడండి, ఆల్మోస్ట్లో ఇది మహా అయితే దీనికంటే నార్మల్ దానికంటే లెంత్ ఇంకొక పావంత ఎక్కువ ఉంది. అండ్ అలాగే మీకు విత్ కూడా ఇది ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను మీకు ఇప్పుడు ఏం చెప్తున్నాను, బ్రాండ్స్ లీకేజ్ ప్రొటెక్షన్ అంటాయి కదా. సో ఎంత అయినా లీక్ అవ్వదు, ప్రొటెక్ట్ అలాగే ఉంటుందని. కానీ మనం యూజ్ చేసినప్పుడు మాత్రం ఎవ్రీ ప్యాడ్ ఒక 2 అవర్స్ 3 అవర్స్కి మళ్ళీ అది వెట్నెస్ తెలుస్తుంది, మళ్ళీ చేంజ్ చేయాల్సి ఉంటుంది. బట్ నేను 2 శానిటరీ నాప్కిన్స్కి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇది 200 ml ఉంటుందండి. సో ఈ వాటర్ అనేది నేను రెండిట్లోనే పోస్తాను. సో ఏది లీకేజ్ ప్రొటెక్షన్ ఉంది, ఏది లేదు అనేది మనకి క్లియర్గా తెలియడం కోసం. ఓకే, కనిపిస్తుంది కదా?
యాక్చువల్లీ ఇంత స్పీడ్గా అవ్వదు బ్లీడింగ్, ఒక్కొక్కసారి ఎప్పుడైనా అవ్వచ్చు కాబట్టి నేను స్పీడ్గా వేస్తున్నాను. హెవీ బ్లీడింగ్ అయిన వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదండి. ఆల్మోస్ట్ డెలివరీ తర్వాత చాలామందికి నార్మల్ డెలివరీ తర్వాత బ్లడ్ పోతూ ఉంటుంది. ఆ టైంలో కూడా మన శానిటరీ నాప్కిన్స్ ఇస్తే వాళ్ళు చాలా కంఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చు. చూసారా అది ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో, వాటర్ మొత్తం ఆల్మోస్ట్. నేను మొత్తం వేస్తున్నాను చూసారా, ఎందుకంటే ఒకే దగ్గర వేస్తే ఒక దగ్గర వేస్తున్నారు అంటారని. అంటే ఎక్కడైనా సరే దానికి లీకేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆల్మోస్ట్ గ్లాస్ వాటర్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, గ్లాస్ వాటర్ అయిపోయింది. సో దీన్ని ఇలా ఉంచేద్దాం. నేను ఇప్పుడు మీకు బయట శానిటరీ నాప్కిన్ మీద కూడా వాటర్ వేస్తున్నాను. ఇది సైడ్కి పెట్టేద్దాం. మీకు లాస్ట్లో మళ్ళీ నేను రెండు చూపిస్తాను. అసలు తడి కూడా లేదు. ఒకసారి టచ్ చేయండి. ఇదేమ్మా నాకు తెలుసు కదా. మీరు చేయండి ఒకసారి. ఓకే, సో అసలు బ్యాక్ సైడ్ వాటర్ అనేది లేదు. ఓకే, సో దీన్ని సైడ్ని పెడుతున్నాను. మళ్ళీ ఇది లీక్ అయితే ఈ వాటర్ అంటుకుపోద్ది మొత్తం అని. సో దీనికి కూడా సేమ్ వాటర్ తీసుకుంటున్నాను నేను. దీనికి కూడా సేమ్ అలానే ప్యాడ్ మొత్తం వేస్తున్నాను చూడండి. కనిపిస్తుంది కదా అందరికీ? అయిపోయింది, ఇంకా ఫస్ట్ అయిపోయింది. వచ్చేస్తుంది. చూడండి, హాఫ్ వాటర్ కూడా ఇంకా అవ్వలేదు, వచ్చేస్తుంది. తడి కనిపిస్తుందా? ఫింగర్ యాక్చువల్లీ చాలామందికి గుర్తుందా, చిన్నప్పుడు స్కూల్స్లో ప్యాడ్స్ యూజ్ చేయమని ఇలాంటి డెమోస్ చాలా చేసేవారు. చూడండి లీక్ అయిపోతుంది. అది ఒకసారి పట్టుకోండి మేడం. ఆ అమ్మాయి కొత్త డిస్ట్రిబ్యూటర్ పైకి పెట్టండి కొంచెం. కొత్త డిస్ట్రిబ్యూటరు, బట్ తనకి కూడా తెలుస్తుందని ఆ మేడం తీసుకొచ్చారు. చూడండి ఇది లీక్ అయిపోతూనే ఉంది మొత్తం, ఇది అస్సలు లీక్ అవ్వలేదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి, మనకి అస్సలు బట్టి చూడండి తడిగా మాయిశ్చర్గా. దీనివల్ల ఏంటంటే ఇలా ఎప్పుడైతే ప్యాడ్ మాయిశ్చర్ అయిపోతుందో వెంటనే మనకి తొడలో వచ్చిపోవడం, ర్యాషెస్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అది ఇంకా అబ్జర్వ్ చేసుకోలేదు, అయిపోయింది. ఇంకా మహా అయితే హాఫ్ గ్లాస్ వేసాను దీనికి, ఇంకా హాఫ్ వాటర్ ఉండిపోయింది. ఇది ఫుల్ గ్లాస్ వేసాను దీనికి. మనకి అబ్జార్ప్షన్ కూడా తెలిసిపోద్ది చూడండి, ఉబ్బి మొత్తం కూడా అందులో అబ్జార్బ్ చేసుకుంది. అండ్ పైన కూడా మనకి అంత తడిగా లేదు, బట్ ఇది చూడండి వాటరే కారిపోతుంది ఏకంగా. సో అందుకే మనకి లీక్ అయిపోయి కంఫర్టబుల్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది మనం జాబ్స్ చేసినా ఏం చేసినా. ఇది లీకేజ్ ప్రొటెక్షన్ నేను ఎందుకు చూపించానంటే, ప్రతి ప్యాడ్ లీకేజ్ ప్రొటెక్షనే అని అంటే అప్పుడు కంపెనీకి అంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. సో చెప్పేది కంప్లీట్గా చూడండి, ఇంకా ఇది పారుతూనే ఉంది, పడేస్తున్నాను. ఇది చూసారా? సో అర్థమైంది కదా? తెలిసిందా క్లియర్గా? ఏం కనిపించింది మీకు? మీకు మీరు అన్మ్యూట్ చేయొచ్చండి. మీకు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. మేడం క్లియర్గా? ఎస్ మేడం.
క్లియర్ గా కనిపించింది. సో ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? సో మన శానిటరీ నాప్కిన్ 250 రూపీస్కి వర్తబులే అని. హాఫ్ ఒక ప్యాడ్ వాడే దగ్గర అది 2-3 వాడాలి. ఇంకా ఇక్కడికి వేసేసరికి అది లీక్ అయిపోతూ ఉంది. చూడండి మొత్తం ఇది మొత్తం వాటరే, నా టేబుల్ మొత్తం వాటరే. ఎస్ మేడం. ఎందుకు నేను మీకు ఇప్పుడు డెమో చేసి చూపించానంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. మనం చెప్పినా సరే అంటే అది నిజమో మనకి నెగిటివ్ థాట్స్ వస్తాయి కాబట్టి. బట్ అందరూ అదే చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏది నమ్మాలో తెలియదండి. టీవీలో యాడ్స్ అవే చెప్తారు, మనము అదే చెప్తున్నాము. జస్ట్ బయట ఒక శానిటరీ నాప్కిన్ తీసుకోండి, ఈ బ్యాగ్ లో పెట్టుకోండి. ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు ఓన్లీ అంటే మాట ద్వారా కాకుండా ఇలా లైవ్ గా డెమో చేసి చూపిస్తే వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది, ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఇప్పుడు ఇంత వెట్టగా అయిపోయింది కదా, ఇంత వాటరీగా అయిపోయింది ఆ శానిటరీ నాప్కిన్. సో తడి అలానే స్కిన్ మీద ఉంటే అసలే ఇంటి అలా సెన్సిటివ్ గా ఉంటది, అవునా? ఎస్ మేడం. సో అంత సెన్సిటివ్ గా ఉన్న ఏరియా అలా తడిగా ఉంటే వరిచిపోతుంది, లేదంటే దద్దుర్లు వస్తాయి. సో దానివల్ల మనకుండే పెయిన్ కాకుండా ఈ ఎక్స్ట్రా పెయిన్ కూడా మనం బేర్ చేయాలి. ఇది ఒక 1 వీక్ సాగుతుంది, అవునా? సో అందుకే డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ కి షిఫ్ట్ అందరినీ కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే. ఇది ఓన్లీ మనం చెప్పేది ఓన్లీ మన బిజినెస్ కోసం కాదండి, కంప్లీట్గా 100% హైజీన్ కోసం. ఎందుకంటే పీరియడ్స్ టైంలో ఇలాంటి ఇవి కూడా నేను మీకు చూపించా, కంప్లీట్లీ ప్లాస్టిక్ వాళ్ళు యూస్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, ప్లాస్టిక్ యూస్ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్కి చాలా హార్మ్. అండ్ నెక్స్ట్ అదే కాకుండా ఈ వీళ్ళు యూస్ చేసే కొన్ని కెమికల్స్ ఏవైతే స్మెల్ కూడా మనకు తెలిసిపోద్ది క్లియర్గా, కెమికల్స్ దానికి, నాన్ కెమికల్స్ దానికి. సో ఆ యూస్ చేసే వల్ల మనకి పొత్తు కడుపులో నొప్పి వస్తుంది, మెన్స్ట్రువల్ క్రమ్స్ అనేవి వస్తున్నాయండి. ఇది చాలా మందికి తెలియని విషయం. అండ్ అలాగే యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ మంది మ్యారీడ్ లేడీస్ అందరూ కూడా గైనీ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు వెంటనే ఇన్ఫెక్షన్ అయిందాం. సో ఇలాంటివన్నీ దేనికి వస్తాయని చాలా మందికి అర్థం కాదు. ఫస్ట్ మీ శానిటరీ నాప్కిన్ చేంజ్ చేసి చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ప్యాంటీ లైనర్ అయినా శానిటరీ నాప్కిన్ అయినా రెండు కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే, నేను అందుకోసం మీకు మళ్ళీ నేను ప్యాంటీ లైనర్స్కి కూడా ఏం చూపించలేదు డెమో చేసి. మీరు ఇది కాల్చి చూసినా ఇది కూడా కాటన్ లేయరే ఉంటుంది, ఫ్రాగ్రెన్స్ కూడా తెలుసు. ఓకే, అండ్ మీకు ఇది వాటర్లో ఈజీగా సాల్యుబుల్ అవుతుందా లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా, ఎందుకంటే ఇది వాటర్లో కలిసిపోతుంది, అట్ ద సేమ్ టైం మట్ట ఈజీగా కలిసిపోద్ది. ప్యాంటీ లైనర్ ఈశ్వరి గారు, ప్యాంటీ లైనర్ వచ్చేసి ఎవరికైతే వైట్ డిశ్చార్జ్ అవుతుందో అండ్ ఎవరికైతే యూరిన్ లీకేజ్ ఉంటుందో, లైక్ షుగర్ పేషెంట్స్కి యూరిన్కి డ్రాప్స్ పడుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేయాలి. వైట్ డిశ్చార్జ్ అయ్యే వాళ్ళకి సజెస్ట్ చేయాలి. పీరియడ్స్కి ముందు అంటే ఒక 3-4 డేస్ ముందు మనకి డేట్ కరెక్ట్గా ఎప్పుడు వస్తుందో తెలియలేనప్పుడు అది ప్యాంటీ లైనర్స్ పెట్టుకోవడం బెటర్. అండ్ అలాగే ఆఫ్టర్ పీరియడ్స్ అంటే 5 డేస్ అయిన తర్వాత కంప్లీట్గా స్టాప్ అవ్వదు, లేదంటే మనం జర్నీ అది చేయడం వల్ల మళ్ళీ స్పాటింగ్ చూపిస్తుంది. అలా స్పాటింగ్ అయ్యేటప్పుడు లైనర్స్ సజెస్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీకు ఇంకొకటి నేను చెప్పబోయేది ఏంటంటే, ప్యాంటీ లైనర్తో పాటు ప్రతి ఒక్కరి దగ్గర శానిటరీ నాప్కిన్ ఉండాలి, ప్యాంటీ లైనర్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ కూడా ఉండాలి. ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ కోసం జస్ట్ సింపుల్గా చెప్తాను చూడండి. ఇది డైలీ మనం యూస్ చేయొచ్చు. కనిపిస్తుందా అందరికి ఇంటిమేట్ ఫోమింగ్ వాష్? ఒక్కసారి మెసేజ్ చేయడం, జస్ట్ ఫ్యూ మినిట్స్ మన సో ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ దేనికంటే మెయిన్లీ మీకు చూడండి స్క్రీన్ మీద ఏదైతే ప్రోడక్ట్ ప్యాకేజింగ్ ఉందో దాన్ని మెన్షన్ చేస్తుంది pH బ్యాలెన్స్డ్. ప్రోడక్ట్ మీద కూడా మెన్షన్ చేస్తుంది. బ్యాలెన్స్డ్ అంటే ఏంటంటే pH యాక్చువల్ ఏంటంటే ప్రతి స్కిన్కి కూడా, మన ఫేస్ మీద స్కిన్ కావచ్చు, బాడీ మీద స్కిన్ కావచ్చు, ఇంటిమేట్ ఏరియా స్కిన్ కావచ్చు, ఒక pH వాల్యూ అనేది
అనేది ఉంటుంది. ఈ మూడైనా ఫేస్ మీద స్కిన్, బాడీ మీద స్కిన్, ఇంటిమేట్ స్కిన్ ఏరియా ఒకలాగే ఉంటుందా? ఎస్ ఆర్ నో? అరుణారెడ్డి గారు నో. ఎస్, 3 స్కిన్ టోన్స్ ఒకలాగే ఉండవు. మూడింటి యొక్క pH వాల్యూ కంప్లీట్లీ వేరు. ఓకే, సో ఇంటిమేట్ మనది ఫేస్కే బాడీ వాడే సోప్ ఫేస్కి పెట్టొద్దు అని మనంటే ఇంకా సెన్సిటివ్ అని, బాడీ కన్నా ఫేస్ సెన్సిటివ్ అని. బట్ ఫేస్తో పోల్చుకుంటే చాలా రెట్లు సెన్సిటివ్ ఇంటిమేట్ ఏరియా, అది ఇంకా సెన్సిటివ్. సో అక్కడ కూడా సోపే యూజ్ చేస్తున్నాం. అది పద్ధతేనా? మనం వాడుతుంది కరెక్టేనా? సోప్ వాడడం ఇంటిమేట్ ఏరియాలో? నో. ఎందుకు? ఇంటిమేట్ ఏరియాలో సోప్ వాడడం వల్ల ఏమవుతుంది? pH వాల్యూ దెబ్బతింటుంది. pH వాల్యూ దెబ్బతిన్నదో అట్ ద సేమ్ టైం మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది, ఇంకొన్ని డిసీజెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇంటిమేట్ ఏరియాలో సోప్ అస్సలు యూజ్ చేయకండి. ఏరియాలో ఓన్లీ ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ యూజ్ చేయాలి. జస్ట్ ఇది మీ వాష్రూమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. దీనికోసం ఏదో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. వాష్రూమ్లో మీరు మార్నింగ్ అండ్ నైట్ స్నానం చేసేటప్పుడు పెట్టు క్వాంటిటీ తీసి అప్లై చేసి వెంటనే వాటర్తో కడిగేయడమే. వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు. సోప్ ఎలా పెట్టుకొని వెంటనే కడిగేస్తాం, అలాగే ఇంటిమేట్ ఏరియాలో ఫోమింగ్ పెట్టుకొని వెంటనే కడిగేస్తాం. ఓకే, చిల్లీ, బ్లూబెర్రీ అండ్ సీబక్తాన్ క్యామలిన్ ఫ్లవర్తో ఇది తయారు చేయబడిందండి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. ఓకే, సో ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ అనేది కంప్లీట్లీ సోప్ ఫ్రీ అండ్ ఆల్కహాల్ ఫ్రీ. బయట మనకి కొన్ని ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ ఉంటాయి, అందులో ఆల్కహాల్ మిక్స్ చేస్తారు. బట్ ఇందులో ఆల్కహాల్ ఉండదు, సోప్. అండ్ అలాగే ఇది pH వాల్యూ 3.7 నుంచి 0.5 లోపు ఉంటుందండి. సో మన ఇంటిమేట్ ఏరియా pH వాల్యూకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది, దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఇది ఫీమేల్ అండ్ pH వాల్యూకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. దీన్ని లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. దేనికి అంటే ఇది యూజ్ చేయడం వల్ల యూరినల్ ఇన్ఫెక్షన్ కానీ లేదు ర్యాషెస్ కానీ ఇచ్చింగ్ కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. కామన్గా పీరియడ్స్ టైంలోనే కాకుండా లేడీస్ అండ్ జెంట్స్ అందరికీ కూడా స్వెట్టింగ్ వల్ల కావచ్చు, ఎక్కువసేపు వర్క్ చేయడం, మనం యూజ్ చేసిన క్లాత్ వల్ల కావచ్చు వస్తూ ఉంటాయి, ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. అది మన డైలీ రొటీన్ లైఫ్లో చాలా ఇబ్బంది అనిపిస్తుంది దానివల్ల. దానికోసం చాలామంది ఆయింట్మెంట్స్ వాడుతారు. సో బట్ అవి వర్క్ అవ్వవు. బట్ ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ అలా కదండి, ఇది యూజ్ చేస్తున్నంతసేపు మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి దరిచేరవు. సో ఇది ఆల్ స్కిన్ టైప్స్ అందరికీ సూట్ అవుతుంది. ఇవి మెయిన్ పోయి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నా ఓకే. సో బెనిఫిట్స్, ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ వాడడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ పొందవచ్చు? ఫస్ట్, ఏదైతే అన్ప్లెజెంట్ ఆర్డర్ అంటే బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ, పీరియడ్స్ టైం అనే కాదండి, స్వెట్టింగ్ వల్ల కూడా చాలామందికి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అండ్ అలాగే ఇంటిమేట్ ఏరియాలో వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది, లేదా షుగర్ పేషెంట్స్ యూరిన్ లీకేజ్ అయ్యేటప్పుడు కూడా వస్తుంది. సో ఇలాంటివి రాకుండా ఉండడం కోసం ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ డైలీ వాడితే బ్యాడ్ స్మెల్ రాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ రాదు. అండ్ pH బ్యాలెన్స్, సో వ్యాజినల్ ఫ్లోరాని ప్రొటెక్ట్ చేస్తుంది, వ్యాజినల్ హైజీన్ని మెయింటైన్ చేస్తుంది, వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవ్రీడే మనం ఫ్రెష్గా ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ వాడే వాళ్ళకి ఆ ఇంటిమేట్ ఏరియా దగ్గర చాలామందికి తొడలు డార్క్ అయిపోతూ ఉంటాయి కదా, సో ఆ డార్క్నెస్ కూడా అవ్వదు. ఓకేనా? సో సోప్కు బదులుగా ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ వాడి అవ్వకుండా ఉంటుంది స్కిన్ టోన్ అనేది. సో దీన్ని ఎలా వాడాలి, హౌ టు యూస్, చాలామందికి ఉండే డౌట్ అండి ఇది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. జస్ట్ ఫస్ట్ వాటర్తో బాడీని తడిపిన తర్వాత ఇంటిమేట్ ఫోమ్ని ఇంటిమేట్ ఏరియాలో అప్లై చేస్తాం, మన చేతితో అప్లై చేసి మళ్ళీ వాటర్తో వాష్ చేసేస్తాం, అంతే. కాకపోతే ఎక్స్టర్నల్లీ మాత్రమే అప్లై ఏరియాలో, ఓకే, ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ కాదు, ఓన్లీ స్కిన్ పైన మాత్రమే అప్లై చేయాలి. స్క్రీన్ ఇప్పుడు
ఓకే. సో ఎలా కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో. ఏంటి ఇప్పుడు మీకు హౌ టు యూజ్ అనేది కనిపిస్తుందా? డ్యూ గార్డెన్ ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ హౌ టు యూజ్. ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు కనిపిస్తుందా? ఒకసారి చూడండి. అందరూ పెట్టక్కర్లేదు, ఎవరో ఒకరు. ఓకే. సో తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. హౌ టు యూజ్ జస్ట్ బాడీ ఇంటిమేట్ ఏరియాని వెట్ చేసి, స్నానం చేసినప్పుడు బాడీ ఎలాగో వాటర్తో ఫస్ట్ వాష్ చేస్తాం కదా, అలా వాష్ చేసేసి ఇంటిమేట్ ఏరియాలో మాత్రం ఈ ఫోమింగ్ పెట్టేసి మళ్ళీ వెంటనే వాటర్తో వాష్ చేసేయడమే. దీన్ని ఉంచాల్సిన అవసరం లేదు. డైలీ మార్నింగ్ అండ్ నైట్ వాడితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఓన్లీ పీరియడ్స్ టైంలోనే కాదు, మిగతా టైంలో కూడా డైలీ వాడండి. లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా, కిడ్స్ కూడా 12 years నుంచి ఎవరైనా. సో ఈ ఇంటిమేట్ వాష్ అనేది మీకు చాలా, ఇది 180 రూపీస్కి వస్తుంది. 6 PV వస్తుంది దీని ద్వారా కూడా. మళ్ళీ మీకు ఇది మీకు ఆల్మోస్ట్ ఒక 1 month వచ్చేస్తుంది. ఎంఆర్పి డిపి వాల్యూస్ కనిపిస్తున్నాయా? ఎంఆర్పి డిపి వాల్యూస్ కనిపిస్తున్నాయా? ఓకే. సో క్లియర్ కదా అందరికీ? డ్యూ గార్డెన్ ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ కోసం అండి. సో మీకు టోటల్ డ్యూ గార్డెన్ కేటగిరీ అన్నిటి కోసం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి మీ టీం ప్రతి ఒక్కరు కూడా డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్, ప్యాంటీ లైనర్, ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ ఈ 3 కూడా పర్చేస్ చేసేలాగా చూడండి. జెంట్స్ అందరూ కూడా ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ యూజ్ చేయండి. మీ ఫ్యామిలీలో కూడా యూజ్ చేయమని చెప్పండి. ఓకే. సో అందరూ కాంబోగా ఈ 3 తీసుకువెళ్ళండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. సో నా నెంబర్ చాట్ బాక్స్లో పెడుతున్నాను. మీకు ప్రొడక్ట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా? స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏమైనా సజెస్ట్ చేయాల్సి ఉంటే జస్ట్ వాళ్ళ ఫోటో తీసి వాట్సాప్ చేయండి నాకు, నేను ప్రొడక్ట్స్ పంపిస్తాను. ఓకే. So thank you so much all of you. Wish you health and wish you wealth. Bye bye.